Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. హలో ఎవ్రీవన్. సో ఈ టాపిక్ అంతా కూడా మనము మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ గురించి, అంటే యాంఫీ డేటా మనకి రీసెంట్గా రిలీజ్ అయిందండి. ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ గ్రోత్ ఎలా ఉంది అనేది. సో ఈ ఇంపాక్ట్ అంటే ఏదైతే మన బ్రాడర్ మార్కెట్స్లో ఏదైతే మనకి ఈ ఫాల్ అనేది కనిపించిందో, దాదాపుగా నిఫ్టీ అనేది 26,000 దగ్గర నుంచి 22,000 వరకు, అంటే ఆల్మోస్ట్ 17 to 18% మనకి నిఫ్టీ అనేది కరెక్ట్ అయింది. సో డెఫినెట్లీగా ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ మీద కూడా కొంచెం ఇంపాక్ట్ అయితే కనిపించిందండి. దట్ ఈస్ వాట్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ వాళ్ళ యాంఫీ డేటా అయితే మనకి కనిపిస్తుంది. సో లెట్ స్టార్ట్ విత్ గ్రోత్. అయితే మనకి కొంచెం తగ్గిందండి. ఏయుఎం మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఏయుఎం అయితే కొంచెం గ్రోత్ ఏదైతే కనిపిస్తుందో అది కొంచెం తగ్గింది. అలానే మంత్లీ ఎస్ఐపీస్ 26,000 వరకు ఉండేవండి. ఇప్పుడు అది 26,000 బిలో మనకు కనిపిస్తున్నాయి. సో మంత్లీ ఎస్ఐపీస్ అయితే కొంచెం తగ్గినట్టుగా యాంఫీ అయితే కొన్ని కన్సర్న్స్ అయితే రేస్ చేసింది. అలానే ఎస్ఐపీ స్టాపేజెస్ అంటారండి. అంటే ఎస్ఐపి స్టాపేజెస్ రేషియో, అంటే కొత్త న్యూ రిజిస్ట్రేషన్స్తో కంపేర్ చేసుకుంటే డిస్కంటిన్యూ చేస్తున్న ఈ ఎస్ఐపీసే ఎక్కువ ఉన్నాయండి. అంటే 122%, విచ్ ఈజ్ వెరీ హైయెస్ట్ అండి. అంటే కోవిడ్ టైం కన్నా ఇంకా ఎక్కువ ఎస్ఐపి స్టాపేజెస్ అయితే మనకి ఈ యాంఫీ డేటాలో మనకి కన్సర్న్స్ అయితే రేజ్ చేస్తున్నారు. ఎందుకు ఇంత ఎస్ఐపీస్ అనేవి ఆగిపోతున్నాయని. అలానే ఈక్విటీ ఇన్ఫ్లోస్ కూడా, అంటే ఈక్విటీ మార్కెట్స్ అంటే ఈక్విటీ స్కీమ్స్లో ఇన్ఫ్లోస్ 10 months లో వరకు వెళ్ళాయి. అలానే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో కొంచెం అయితే తగ్గించారండి. ఆల్మోస్ట్ అందులో కూడా 35% ఫాల్ అనేది మనకు కనిపించింది. అలానే టోటల్గా ఈక్విటీ ఏయుఎంఏ 9 month లో వరకు వెళ్ళింది. అలానే ఎన్ఎఫ్ఓస్ కూడా, అంటే న్యూ ఫండ్ ఆఫర్స్ కూడా మార్కెట్లో కొంచెం వీక్గానే ఇన్ఫ్లోస్ మనకి కనిపిస్తున్నాయి. సెక్టోరియల్ ఫండ్స్లో అయితే దాదాపుగా 40% వరకు స్లో గ్రోత్ అనేది మనకు కనిపించింది. అంటే కొంచెం డౌన్ సెక్టోరియల్ ఫండ్స్లో కొంచెం అంటే రిస్క్ అనేది బాగా ఈ మధ్య మనం చూసాం కదండి. డిఫెన్స్ ఫండ్స్ కానీ, లేకపోతే లైక్ వీ కెన్ సీ సమ్ టెక్నాలజీ ఫండ్స్ అంతా కూడా పిఎస్యు ఫండ్స్లో బాగా మనకి డ్రాబ్యాక్ అనేది ఇన్ఫ్రా ఫండ్స్లో కనిపించింది. సో దాని వల్ల మనకి సెక్టోరియల్ ఫండ్స్లో కూడా ఆల్మోస్ట్ 40% డౌన్ ఫాల్ అనేది కనిపించింది. సో ఫైనల్గా ఎక్కువ ఇన్ఫ్లోస్ ఎందులోకి వెళ్తున్నాయి అంటే స్ట్రాంగ్ ఫ్లోస్ అని మల్టీ క్యాప్స్ అండ్ ఫ్లెక్సీ క్యాప్స్లోకి బాగా ఈ ఇన్ఫ్లోస్ అన్నీ కూడా, అంటే దాదాపుగా అందరూ కూడా కంప్లీట్లీ ఈక్విటీ, అంటే ఈక్విటీకి వస్తే మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ కాకుండా ఈ ఫ్లెక్సీ క్యాప్స్లోని ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నట్టుగా మనకి యాంఫీ డేటా అయితే మనకి చూపిస్తుందండి. సో దీస్ ఆర్ ఆల్ ద ట్రెండ్స్ అని మనం చెప్పొచ్చు. బట్ ఫైనల్గా ఎస్ఐపీస్ అయితే 3 months లో వరకు వెళ్ళాయి. సో నౌ రీసెంట్గా మా క్లయింట్ కూడా ఒకరు కాల్ చేశారండి. ఆయన కొత్తగా ఈ స్టాక్ మార్కెట్లోకి వచ్చారు. సో మేము కొన్ని స్కీమ్స్ అనేవి చెప్పాము. సో లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అయింది. సో ఎప్పుడైతే ఆయన పోర్ట్ఫోలియోలో ఒక 15% అనేది డ్రాడౌన్ అయితే చూశారో, సో ఇమీడియట్లీ వాళ్ళందరూ కూడా కన్సర్న్స్ అనేవి రేస్ చేస్తున్నారు. మేడం ఏం చేయాలి, సో ఇంతవరకు తగ్గింది, ఇక బయటకు వెళ్ళిపోవాలా ఉండాలా అనేది అడుగుతున్నారండి. బట్ వాట్ వీ హ్యావ్ సజెస్టెడ్, ముందుగానే మేము చెప్తూ ఉన్నాం అందరికీ. సో దిస్ ఈజ్ ఆల్ ఈక్విటీలో ఈ అప్స్ అండ్ డౌన్స్ అయితే కామన్గా ఉంటాయండి. సో 5 years దట్ ఈజ్ ద మినిమం పీరియడ్ దట్ యూ హ్యావ్ టు స్టే విత్ ద ఈక్విటీలోకి మనం వచ్చినట్లయితే, ఎస్పెషల్లీ ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్లో మీకు వచ్చినట్లయితే 5 years అయితే ఉండాలి. సో హ్యావ్ పేషెన్స్. సో దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు ప్యానిక్ అండి. ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ, బట్ మీరందరూ కూడా చాలా కాషియస్గా అయితే ఉండాలండి. సో రికవరీ అనేది ఎంత రీసెంట్గా అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా రికవరీ మనకి మార్కెట్స్లో కానీ, మీ స్కీమ్స్లో కానీ పాజిటివ్ కానీ రికవరీ కానీ చూడాలి అంటే మినిమం 8 months to 1 year పట్టేటట్టుగానే ఎక్కువ టైం పడుతుందండి. బికాజ్ ఇదంతా కూడా, అంటే ఈ మొత్తం కార్నేజ్ ఫాల్ అయితే ఏదైతే ఉందో బికాజ్ ఆఫ్ హయ్యర్ వాల్యూషన్స్, అంటే స్మాల్ క్యాప్ ఇండెక్స్ మీరు చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక 25% వరకు స్మాల్ క్యాప్ ఇండెక్స్ అనేది పడిందండి. ఎస్పెషల్లీ మనం కొన్ని స్మాల్ క్యాప్స్ తీసుకుందాం. ఎల్ఐసి స్మాల్ క్యాప్ కానీ, కోటెక్ స్మాల్ క్యాప్, నిప్పాన్, ఎస్బీఐ స్మాల్ క్యాప్, క్వాంట్ స్మాల్ క్యాప్స్, ఇవన్నీ 15% నుంచి దాదాపుగా 22% వరకు మనకి స్మాల్ క్యాప్స్లో మనకి రిటర్న్స్లో ఫాల్ అనేది కనిపించింది. సో చాలామంది అడుగుతున్నారు ఏం చేయాలి, వీటిని ఇక్కడ ఎస్ఐపీస్ ఆపేయమంటారా, లేదు అంటే కొంత యాడ్ చేయమంటారా అనేది చాలామంది అడుగుతున్నారు. సో మీకు వీలైతే కొన్ని యాడ్ అయితే చేసుకోవచ్చు.
పెట్టుకోవచ్చండి. బట్ స్మాల్ క్యాప్స్లో అయితే ఎంతవరకు పెట్టాలి అన్నదండి. సో కాషియస్గా అయితే ఉండాలి. మీ మొత్తం పోర్ట్ఫోలియోని ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అందులో పోర్ట్ఫోలియోలో మీ స్మాల్ క్యాప్స్ పర్సంటేజ్ ఓవరాల్ పోర్ట్ఫోలియోలో 20-25% వరకు ఉండేటట్టుగా జాగ్రత్తగా ఉండండి. అలానే లార్జ్ క్యాప్స్, ఈ మల్టీ అసెట్ ఫండ్స్, తర్వాత ఒక గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నట్లుగా మీరు చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఒక 50% వరకు మీరు నేను చెప్పిన ఈ లార్జ్ క్యాప్స్, ఫ్లెక్సీ క్యాప్స్, మల్టీ క్యాప్ అండ్ మల్టీ అసెట్ ఫండ్స్, గోల్డ్ ఫండ్స్ ఇలాంటివన్నీ చేసుకుంటూ మీ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్స్ ఓన్లీ మోర్ దాన్ 30% మించకుండా మీరు మెయింటైన్ చేసుకునే అవసరం అయితే వచ్చిందండి. సో ఒక్కసారి మీ గోల్ ప్రకారము లేకపోతే మీ రిస్క్ ఎపిటైట్ ప్రకారం ఒకసారి చర్నింగ్ చేయండి. కాషియస్గా ఉండండి. మీకు ఇంకేమైనా డౌట్స్ వస్తే మమ్మల్ని డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చండి. వీ విల్ గివ్ యూ ద బెస్ట్ ఎఫర్ట్స్, అంటే బెస్ట్ అడ్వైజ్ అయితే మీకు ఇస్తాము. సో మీరు ఏమైనా డెసిషన్స్లో అంటే ఈ పర్సనల్ ఫైనాన్సెస్లో కానీ ఈ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్లో ఎటువంటి చేంజెస్ చేయాలి, ఎలా ఉండాలి, లేదు అంటే ఎస్ఐపి కంటిన్యూ చేయాలా, ఆపేయాలా, లేకపోతే ఇప్పుడు లంసమ్లు పెట్టారు ఆల్రెడీ చాలా వరకు తగ్గింది. సో దీంట్లో ఏం చేయాలన్నా, ఎలాంటి చేంజెస్ చేయాలన్నా ఒక ఎక్స్పర్ట్ అడ్వైజ్ అయితే మీరు డెఫినెట్గా తీసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ పర్టికులర్ మార్కెట్లో మనము మల్టీ అసెట్ ఫండ్స్ అంటే గోల్డ్ ఈటీఎఫ్స్ అయితే కంపల్సరీ మీరు ఒకటైతే యాడ్ చేసుకోండి. ఎందుకంటే మార్కెట్స్లో ఈక్విటీ సెల్ ఆఫ్ జరిగేటప్పుడు గోల్డ్ అనేది బాగా పెరుగుతుంది. సో మీరు ఒక గోల్డ్ ఈటీఎఫ్స్ మనం యాడ్ చేసుకున్నామా లేదా అట్లీస్ట్ ఒక మల్టీ అసెట్ ఫండ్స్లో ఈక్విటీ, డెట్, గోల్డ్ 3 ఉంటాయి కాబట్టి మల్టీ అసెట్ ఫండ్స్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకొని ఉన్నారు. అలాంటి స్కీమ్ మనకు ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో మల్టీ అసెట్ ఫండ్, తర్వాత మనకి మల్టీ క్యాప్ కానీ ఫ్లెక్సీ క్యాప్ కానీ ఇలాంటి ఫండ్స్లో మనం కంపల్సరీ ఈ టైంలో ఈ జర్నీ ఏదైతే మార్కెట్స్లో ఇంత వాల్టిలిటీ, ఇంత అన్సర్టనిటీ అనేది ఉందో, సో డెఫినెట్లీ అంటే ఒకవైపు గ్లోబల్లో రెసిషన్ అంటున్నారు, లేదు గ్లోబల్లో ఎకానమీ స్లో డౌన్ అంటున్నారు బికాస్ ఆఫ్ ట్రంప్ టారిఫ్స్ కానీ ట్రంప్ అన్సర్టనిటీ డెసిషన్స్, అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్ అయితే మనకు ఆ ఇంపాక్ట్ అయితే కనపడుతుంది. సో డెఫినెట్లీ యూ నీడ్ టు బి వెరీ వెరీ కాషియస్ అండి. ఫర్ మోర్ డీటెయిల్స్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ చేంజెస్ మీ పోర్ట్ఫోలియోలో చేయాలి అంటే ఒకసారి ఎక్స్పర్ట్స్ని, మమ్మల్ని కానీ మీరు కన్సల్ట్ చేసినట్లయితే వీ విల్ డూ ద బెస్ట్.